మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధానం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను మరి ఒకసారి సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరములు కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనమందరం కూడా లెంటులోని 5వ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. లెంటులోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం మొదలుకొని 42వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు సహాయము కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలనైనా దేవాని కృపను బట్టి గతించిన వారమంతా నీ రెక్కల చోటున మమ్మల్ని కాపాడి సంరక్షించి మా పడలో ప్రయాణంలో అన్ని విషయాల్లో నీవు మాకు తోడుగా ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానపై ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ మరి ఒకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గతించినటువంటి వారములో గురువారం దినమున చింతూరు మండలంలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి దగ్గరగా విఆర్పురం దగ్గరలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి మన ట్రైబల్ క్యాంపు సువార్త అందించి వారందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసి నూతన వస్త్రాలు, అలానే సునీల్ ప్రేమ్ కుమార్ గారు అనేటువంటి సహోదరుని ద్వారా 5 సైకిళ్ళు కూడా ట్రైబల్ ప్రజలకు, స్టూడెంట్స్కు దాదాపు 5 కిలోమీటర్ల దూరం నడుచుకుని వెళుతూ ఉన్నారు. అలాంటి వారికి మనం 5 సైకిళ్ళు, 5 మందికి సైకిళ్ళు కూడా ఇచ్చి దేవుని యొక్క ప్రేమను, సువార్తను ప్రకటించి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరిగా ఉన్నటువంటి బోయజ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరిగించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సువార్త అందని ప్రాంతాలకు, దేవుని ప్రేమను తెలియని ప్రాంతాలకు మరి గుడ్ సమరన్ ఆర్మీ పరిచర్యలు మరి వెళుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్నటువంటి అలానే ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిండు వందనాలు. దేవతి దేవుడు మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యానికి తగిన ఫలము, నూరంతుల ఆశీర్వాదము మీకు దయచేస్తాడు అని నేను నమ్ముచూ ఉన్నాను. మానక మీ కొరకు నేను ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. దేవతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక, ఆమెన్. ఈ లెంటులో మరి దేవతి దేవుడు ప్రతి వారము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనములు మరి ముఖ్యముగా పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుడు అబ్రహామును పిలిచినటువంటి విధానము, అబ్రహామును దేవుడు ఏ రీతిగా పిలుచుకున్నాడు, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపడా లేదా అనే విషయాన్ని మనము ఈ పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలానే పత్రికా పాఠ్యభాగం మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు మరి ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని పిలుపును బట్టి అతడు ఏ రీతిగా దేవుని కొరకు తన జీవితాన్ని మార్చుకున్నాడో, త్యాగం చేసి ఉన్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు గొప్పది అని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండా ఉండినట్టు దేవుడు ఎన్నిక లేని వారిని
లేక తృణీకరించిన వారిని ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే సువార్త పాఠ్యభాగము వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా నిమిత్తము అందరినీ విడిచిపెట్టుకున్న వారు నూరంతల ఫలము పొందుతారు అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుని యొక్క పిలుపునకు, దేవుని మాటకు మనం విధేయత చూపాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి అని మాట్లాడుతూ దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు యొక్క విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పనిలో లేక దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము రుచి చూచిన వారుగా ఉండాలి అనేది ఈ 3 లేఖనాల విషయమును మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పిలుపు అనేది చాలా ఉన్నతమైనటువంటి పిలుపు, అల్టిమేట్ కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపు అనేది చాలా ఉన్నతమైనది. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు అంటే నీ ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక గురుని కలిగి ఉన్నాడు. నిన్ను తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా, ఒక మూల స్తంభం వలె ఆయన నిన్ను వాడుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు. తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన కుమారుని అయినటువంటి యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగిన వాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనల్ని పిలిచిన వారు ఎలాంటి వారు అట? నమ్మదగిన వారు. ఆయన ఏదైనా చేయగలడు. శూన్యములు సమస్తము చేయగలిగినటువంటి దేవాతి దేవుడు ఉన్న వాటిని లేనివాటిగా చేయగలడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు. జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు అజ్ఞానులుగా ఉన్నటువంటి వారిని, లేక ఎన్నిక లేని వారిని దేవాతి దేవుడు ఎన్నిక చేసుకొని ఈ లోకములో ధనవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి దేవాతి దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపును మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనుషులు పైరూపమును ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటివి ఆలోచించడు. హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవత దేవుడు మనము ఆయనకు ఇష్టలుగా ఉండాలి అని, ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో అబ్రహామును పిలిచినటువంటి దేవాతి దేవుడు, పౌలును పిలిచినటువంటి దేవాతి దేవుడు, తన శిష్యులను పిలుచుకున్నటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ఆయన తన పరిచర్యలో, తన రాజ్య వ్యాప్తిలో నిన్ను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప పాత్రగా వాడుకోవాలని నీతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపును నీవు వింటున్నప్పుడు ఆ పిలుపునకు నీవు విధేయత చూపిన వాడివై, ఆ పిలుపునకు నీవు విలువనిచ్చిన వాడైతే దేవాతి దేవుడు కూడా ఈ లోకములో అందరికంటే నీకు అత్యున్నతమైనటువంటి విలువను, ప్రాముఖ్యతను ఇస్తాడు. రాజుల మధ్యను, అధికారుల మధ్యను నిన్ను కూర్చుండబెడతాడు. ఒకప్పుడు నీవు, ఇప్పుడు ఒకవేళ నీవు ఎన్నిక లేని వ్యక్తిగా నీవు ఉండవచ్చు, కామన్ మ్యాన్గా ఉండవచ్చు, సాధారణమైన వ్యక్తిగా నీవు ఉండవచ్చు. కానీ నీవు దేవుని చేతిలో నీవు పడ్డప్పుడు దేవుడు నిన్ను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఘనమైనటువంటి వ్యక్తిగా ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అబ్రహామును దేవాతి దేవుడు అలానే పిలుచుకున్నాడు. అబ్రహాము ఒకప్పుడు అన్యుడు, అబ్రహాముకి ఎవరో దేవుడు తెలియదు. కానీ దేవుడు తన రాజ్య మహిమ కొరకు తనను ఆశీర్వదించడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఎవరైతే ఆ పిలుపునకు లోబడుతూ ఉంటారో, ఆ పిలుపునకు విధేయత చూపుతూ ఉంటారో వారు గొప్ప వ్యక్తులుగా మారతారు అనేటువంటి మాట 100కి 100 పాళ్ళు వాస్తవం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అబ్రహామును గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, నీవు లేచి, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
నిన్ను గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములందరికంటే నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తిగా చేస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి మాధుర్యం, నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, నీవు నాకు కావలసినటువంటి వ్యక్తివి, ఒక ప్రత్యేకింపడినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి, కాబట్టి నేను చూపించినటువంటి ప్లేస్కి నువ్వు వెళ్ళాలి. నీ కుటుంబ సభ్యులను, నీ ఉంటున్న ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టి వెళుతూ ఉంటున్నప్పుడు నేను నిన్ను ఒక గొప్ప జనాంగముగా చేస్తాను, ఆశీర్వదించబడిన వ్యక్తిగా నేను చేయబోతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటకు ఎవరైతే విలువ చూపిస్తూ ఉంటారో నిజముగానే దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. నిన్ను ఎవరైతే శపిస్తూ ఉంటారో నీ పక్షాన్ని నేను కూడా శపిస్తాను. నిన్ను ఎవరైతే చేర్చుకుంటారో నేను కూడా వారిని చేర్చుకుంటాను. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. దేవుడు అబ్రహామును పిలుచుకున్నటువంటి దేవత దేవుడు విడిచిపెట్టాడా అంటే నెవర్. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, తోడుగా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా అబ్రహామును పిలుచుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 51వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మీ తండ్రి అయిన అబ్రహామును అతని సంగతిని గురించి ఆలోచించుడి, మిమ్మును కరిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతనిని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసేదని. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మరి ఒక్కసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను అబ్రహామును పిలుచుకున్నప్పుడు అతడు ఒంటరిగానే ఉన్నాడు, కానీ నేను అతడిని ఆశీర్వదించాను, పెక్కుమంది అగినట్లుగా చేశాను. ఈరోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, యాకోబు ద్వారా దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు అనేక మందిని పిలుచుకున్నాడు. యాకోబు జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు గతించినటువంటి నెలలో యబ్బోకు రేవు, ఆ రేవును కూడా చూసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నేను విడిచిపెట్టను అని ఏ ప్రాంతంలో అయితే దేవునితో యాకోబు పెనుకులాడాడో ఆ ప్రాంతాన్ని చూస్తాము. ఆ సెలయేరు, ఆ వాగు, ఆ కొండలు ఇవన్నీ కూడా చూసాం. అనిపించింది నిజమే కదా, దేవుని మాట ఎంతో సత్యమైనది. అరే అబ్బాయి నీ పేరేంటి అని అడిగాడు. అక్కడ నా పేరు మోసగాడు అని పిలుపు పిలిచాడు యాకోబు. ఎందుకు అడిగాడంటే ఏ రీతిగా అతడు మోసగించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఆ పేరు తెలుసుకోవడం ద్వారా తన జీవితాన్ని దేవుడు మార్చాడు, తన స్థితిని మార్చాడు. దేవుని పాదాలు పట్టుకొని నేను నన్ను ఆశీర్వదించు అని ప్రాధేయపడ్డాడు. దేవుడి నీ పేరు ఇజ్రాయేలే, ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జనాంగముగా నీవు పిలువబడతావు అని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును పిలిచినటువంటి దేవాతి దేవుడు, ఇస్సాకును పిలిచినటువంటి దేవాతి దేవుడు, యాకోబును పిలిచినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు అనుకోవచ్చు. నేనెంతటి వాడను, నేను గొప్పవాడిని కాను అని అనుకోవచ్చు. అందుకే అంటున్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన వాని పిలుపును ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ మొదటి అధ్యాయంలో, ఈ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క పిలుపును గురించి వ్రాయబడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి
పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏమైనాడంటే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపులు చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గుణులైనను గొప్పవారు వంశం వారిను అనేకులుగా పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వారిని వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడినటువంటి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనలను పిలుచుకున్నాడు. మనం గొప్పవారమని కాదు, ఏదో సూపర్ క్వాలిటీస్ ఉన్నాయని కాదు, కానీ ఆయన పిలిచినటువంటి పిలుపులో ఆయన చూజన్ చేసుకున్నటువంటి విషయము అది మనుషులకు అర్థము కాదు. ఎన్నిక లేని వారిని, తృణీకరించినటువంటి వారిని తన రాజ్య మహిమకు ఆయన చేసుకున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు, యాకోబులు అంటే ఆయన శిష్య జనాంగం అంతా కూడా విద్య లేని వారు, ఆ జాలరీ వృత్తికి చెందినటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. వారందరూ ఒకప్పుడు దేవునికి దూరముగా ఉన్నారు. వారి జీవిత విధానం అంతా సముద్రం మీదే ఉండేది. కానీ అలాంటిది ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలాలుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని వారితో మాట్లాడాడో, ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యము, ఆ పిలుపునకు వారు విధేయత చూపిన వారే వారి సమస్తమును కూడా వారి జీవనోపాధికి ఉపయోగకరంగా ఉన్నటువంటి వలను విడిచిపెట్టేశారు, ఆ పడవను విడిచిపెట్టేశారు, ఆ వృత్తిని విడిచిపెట్టేశారు, దేవుని వెంబడించారు. కానీ వారు ఏమైనా నష్టపోయారా? లేదే. వారు ఎలా మారిపోయారు అంటే దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తులుగా వారు ఉండి భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ ఉన్నారు అని అనిపించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని పిలుపునకు లోబడిన వ్యక్తివి అయితే నీ చదువు నీకు ఆటంకము కాదు, నీ ఉన్నతమైనటువంటి స్థితి నీకు ఆటంకము కాదు. ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చి, అయ్యలారా, నేను నిత్యరాజ్యములకు వారసులు కావాలని నేనేం చేయాలంటే వెంటనే నీ ఆస్తిని అమ్మేసి నన్ను వెంబడించన్నాడు. అతడు ఆస్తి మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి మిగుల వ్యసనాక్రాంతుడై యేసుని విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఆశ అయితే ఉన్నది, కానీ దాని కొరకు అతడు జీవించలేని స్థితిలో చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని పిలుపునకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారో వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వారు పిలువబడుతూ ఉంటారు. పేతురు, యోహాను, యాకోబులు 12 మంది శిష్యులు వారు దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. శృంగారం అనే దేవాలయం దగ్గర వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామమున రే బాబు లేచినాడు అని చెప్పిన వెంటనే వారు లేవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ గుడ్డివాడు లేవడం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే వారు దేవునితో సహవాసము కలిగి ఉన్నారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకొని దేవుని కొరకు బలీయమైనటువంటి వ్యక్తులుగా వారు మారిపోయినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారు, పౌలు ఎంతో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మారిపోయి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, దేవుని పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అతని ద్వారా ఎన్ని కార్యాలు జరిగించాడో ఆ విషయాలన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు ఆ దేవుని ప్రేమను అతడి జీవితంలో చవిచూసి క్రీస్తు యేసునకు కలుగు ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి ఎద్దుకే పరిగెట్టుచూ ఉన్నాను. ఏవైతే నాకు లాభసాధకములుగా ఉన్నావో అవన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తాను అని పౌలు ఆయా సంఘాలకు లేఖ రాస్తూ, ఫిలిప్పీ సంఘం అవ్వచ్చు, దెస్సలోని అవ్వచ్చు, కొలస్సీ అవ్వచ్చు, ఏ సంఘములకు లేఖ రాసినా దేవుని హైలైట్ చేశాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఒకరు కీర్తించాడు. దేవుని చేతుల్లో నేను ఎలా వాడబడ్డానో అనే విషయాన్ని మాత్రమే అతడు వ్రాసి దేవుని కొరకు గొప్ప పనివాడిగా ఆయన
12 మంది శిష్యులు ఒక ఎత్తు అయితే ఈయన ఒక్కడు ఒక ఎత్తుగా పరిచయం చేస్తాడు. శిష్యులను కూడా ఎదిరించి వారిలో ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేసినటువంటి వ్యక్తిగా పౌలును చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగము ఏదైతే ఉన్నదో యేసుక్రీస్తు వారు కూడా అవే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలోనికి ఒక్కసారి మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలను చూస్తూ ఉన్నాం. మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను అని ఒప్పుకుందను. మనుషులు ఎదుట ఎవడు ఎరుగునను వానిని పరలోకమందు నా తండ్రి ఎదుటను నేను ఎరుగనందును. చాలా స్పష్టంగా అంటే భూమి మీద దేవుడిని మహిమపరిచేవారుగా ఉండాలి. ఈ భూమి మీద దేవుని కొరకు మనం పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నప్పుడు పరలోకములో దేవదూతల ఎదుట బలా నమ్మకమైన నా మంచి దాసుడా, ఇదిగో నీవు నా కొరకు భూమి మీద నన్ను మహిమపరిచావు, సమస్తమును కూడా నీవు త్యజించావు, అన్నిటికంటే నా కొరకే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నన్ను మహిమపరిచావు, కాబట్టి ఇదిగో నిన్ను ఈ పరలోకంలో దేవదూతలు ఎదుట నిన్ను అభినందిస్తూ ఉన్నాను. నా నామము నిమిత్తం నీవు అలసిపోయావు, నా నామము నిమిత్తం నువ్వు ప్రయాసపడ్డావు, నా కొరకు నువ్వు జీవించావు అని గొప్ప అభినందన సభలో అతనికి జీవ కిరీటము ఇవ్వబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు, భూమి మీద నేను సమాధానం పరచడానికి రాలేదు కానీ నా కొరకు నేను ఖడ్గానే ఇచ్చి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలికి అతకు విరోధం. నా నిమిత్తము మీకు గొడవలు రావడం సహజం, ఎందుకంటే నన్ను వెంబడించడం వల్ల గొప్ప మేలు కలుగుతూ ఉంది. అలాంటి సమయంలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి, సమాధానం లేని స్థితిలో ఉంటారు. కానీ ఎవరైతే నా నిమిత్తము మిగిలిన వారన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తూ ఉంటారో వారు గొప్ప మేలు పొందుతూ ఉంటారు. ఒక మనుష్యుని ఇంటికి అతను శత్రువులు అవుతూ ఉంటారు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇది ఆయన మాట్లాడుతున్నాడు. గివ్ ఏ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. నీవు నాకు పాత్రుడిగా ఉండాలి అంటే నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించేవాడు నాకు అంటూ ఉన్నటువంటి కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరి కొరకు మనము జీవిస్తూ ఉన్నాం, ఎవరికి మనము ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు దేవత దేవుడు మరి ఒక్కసారి ఉదయకాల సమయంలో అడుగుతూ ఉన్నాడు, ఎవరి కొరకు నీవు జీవిస్తూ ఉన్నావు? అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, నిన్ను కనపరుస్తూ ఉంటాను అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. నీవు నాకు పాత్రుడిగా ఉండాలి, నీవు నాకు ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే నా కొరకు నీవు జీవించు, ఈ భూమి మీద నన్ను మహిమపరచు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీని అర్థము భార్యాభర్తను విడిచిపెట్టమని కాదు, పిల్లలను విడిచిపెట్టమని కాదు అని, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని కలిగి ఉండాలి. యెహోషువ అన్నాడు కదా, అరే బాబు మీరు మీ ఇష్టం మీరు జీవిస్తే జీవించండి, నేను నా ఇంటి వారు మాత్రము నీతి సూర్యుడైన యేసు వైపు మేము చూస్తూ ఉంటాం, లేక యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాం, ఆయననే మేము సేవిస్తాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నీతి సూర్యుడైనటువంటి యేసు వైపు మనము చూడాలి. ఆయన వైపే మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా మన వైపు చూస్తూ ఉంటాడు. మనలను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఆయన వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పిలుపునకు నువ్వు లోబడతావా? ఆయన పిలుపునకు నువ్వు విధేయత చూపుతావా? ఆయన చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీవు ఉంటావా? ఆయన అంటున్నాడు, నా ప్రియమైనటువంటి కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, రా నా పని చేయి, నేను నీకు తోడుగా ఉంటాను,
నా కొరకు జీవించు, భారం మోస్తున్నటువంటి సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతి కలగజేస్తాను, మీకు తోడుగా ఉంటాను, యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని పిలిచిన వాడిని నేను విడివని వాడను, ఎడబాయిన వాడను, నీడవలే మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవతి దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపునకు లోబడి ఆయన ఉన్నతమైనటువంటి ఆ పరిచర్యలో, ఆయన ఉన్నతమైనటువంటి పిలుపునకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీవు కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యము బిడ్డల జీవితంలో ఫలించుటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధలింపచేయమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము కూడొచ్చిన మీ అందరికీ సదాకాలం తోడేండును గాక. ఆమేన్.